Good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Friday. శ్రీ మహాలక్ష్మిని దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి కాన్సెప్ట్ మనం వెళ్తున్నాం కాబట్టి ఈరోజు మీరందరూ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా వర్క్ చేయండి. వాట్ అబౌట్స్ టుడేస్ టాపిక్? టుడేస్ సెల్ఫ్ టైం టేబుల్. మీరందరూ కూడా మీకంటూ మీకు ఒక టైం టేబుల్ ఏర్పరచుకోవాలి. దట్ ఈజ్ కాల్డ్ డిసిప్లిన్. ఒక పాయింట్ లైఫ్లో ఇండివిజువల్ డిసిప్లిన్ కనుక లేకపోతే మీరు ఏది సాధించలేదు. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాం రోజు సేవ్ చేస్తే నాకు వచ్చే సంపాదన ఏంటి, ఈ 12,000 15,000తో ఏం సేవ్, బట్ దాంట్లో కూడా మీరు 50 రూపాయలు రోజుకి 30 రూపాయలు చేసుకుంటూ వెళ్ళాలి. అది కొంతకాలం అయిన తర్వాత కొంతమంది మళ్ళీ నేను ఖర్చు పెడతా కదా, ఖర్చు పెట్టండి. ఎన్నిసార్లు ఖర్చు పెట్టగలిగితే ఖర్చు పెట్టండి తీసి, మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ అదే డిసిప్లిన్. లైఫ్లో మీకు ఆ యొక్క అద్భుతమైనటువంటి గొప్ప గిఫ్ట్ అనేది మీకు అలవాటుగా మారాలి. అప్పుడే మీరు రోజు డబ్బును దాచిపెట్టగలుగుతారు. అందులో ఖర్చు అవుతున్నది కదా అంటే డెఫినెట్ ఖర్చు అయితే మరి వేరే వాళ్ళ దగ్గర అప్పడకుండా నీలో నుంచే నీ శక్తి ఉందన్న స్వామి వివేకానంద పాయింట్స్ ఓకే అయినట్టే కదా. నువ్వే సేవ్ చేస్తున్నావు, నీలోనే డబ్బే నువ్వే ఖర్చు పెడుతున్నావు. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్లస్. సో అదే కనుక నీకు ఇంకా అవకాశాలు వచ్చి ఇంకా శాలరీ పెరిగినా నీ ఆపర్చునిటీస్ పెరిగినా కూడా ఇంకా సేవింగ్ పెరుగుతుంది. మళ్ళీ ఖర్చు వస్తే పెడతావు. బట్ థింగ్ ఈజ్ ఎంత లిమిట్, ఎంత పెట్టాలి, ఎంత పెట్టకూడదు, ఇది ప్రతి ప్రాసెస్లో ఉంటే నీకు లేపొద్దున డబ్బు ఇచ్చినా కూడా వృధా చేయకుండా ఉంటావు. ఒకవేళ లేదంటే కనుక డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో దట్ డిసిప్లిన్ అనేది వన్ ఆఫ్ ద కాన్సెప్ట్. దట్ దానికి ఆ డిసిప్లిన్ డెవలప్ కావడానికి సెల్ఫ్ టైం టేబుల్. మీరు సెల్ఫ్ టైం టేబుల్ని ప్రాసెస్గా కనుక తీసుకోగలిగితే డెఫినెట్లీ విల్ బి సక్సెస్ ఇన్ యోగా విషయంలో కానీ, మార్నింగ్ వాక్ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ. కరెక్ట్ టైం టేబుల్ ఇలాంటి టైంలో నేను తిరగను. కొన్ని అనివార్య పరిస్థితులు బయటికి వెళ్ళినప్పుడు తప్ప మిగిలిన అన్ని కండిషన్స్లోనూ మీరు అది ఫాలో అవ్వాలి. తర్వాత టైం టేబుల్ ప్రకారం స్టడీస్ మీరు ఏదైనా చదవాలి. స్టూడెంట్స్ అయితే స్టడీస్ మీద ఫోకస్ చేయాలి. టైం టేబుల్ బిజినెస్, మనీ ఎర్నింగ్, లక్ష్యాలు సాధించుకో, ఇవన్నీ కూడా టైం ప్రకారం కనుక అనుకున్న విధంగా సాధించగలిగినచో ధనము దానంతటి మంచినీళ్ళ ప్రాయంగా నీ చెంతకు వచ్చి చేరు. అందుకే సెల్ఫ్ అనాలిసిస్, సెల్ఫ్ కంట్రోల్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్, దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ టైం టేబుల్. ఈ టైం టేబుల్ ప్రాసెస్ని మీరు ప్రతిరోజు కనుక అన్వయించగలిగితే కొంతకాలం అయిన తర్వాత మాస్టర్టీ అవుతుంది. మీరు సేవింగ్స్ మనీ ఎంత వస్తుందని కాదు, దాంట్లో సేవింగ్ కనుక చేయగలిగితే పర్ఫెక్ట్గా ఎర్నింగ్ సేవింగ్ అనేది ప్యారల్గా వెళ్ళాలి. ఇదైతే ఎలాగైనా జరుగుతుంది. ఎర్నింగ్ అనేది చాలామందికి ఇష్టం కానీ సేవింగ్ చేయరు. అలా సేవింగ్ అనే పద్ధతిని కనుక మీరు లైఫ్లో ఒక పాయింట్ లాగా తీసుకోగలిగితే యు ఆర్ ద సక్సెస్ఫుల్, రైట్? సో నేను చెప్పింది మీకు నచ్చినది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవరీ నోటిఫికేషన్ అవుతుంది. బై యువర్ శేష్.